ఇవాళ దేశంలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తోంది. మన రాష్ట్రానికి కూడా 25 లక్షల ఇల్లు ఇస్తే కేవలం ధర్మవరం పట్టణానికి 17,761 ఇల్లు ఇచ్చి మొత్తం 23,000 ఇల్లు ఇస్తే ఒక్క ఇల్లు గత ప్రభుత్వం నిర్మించిన ఇల్లు తప్ప దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు 92,000 కోట్ల నిధులు ఇచ్చాడు. ఒక్క ఇల్లు నిర్మించకుండా నిర్మించిన ఇల్లు లబ్ధిదారులకు ఎక్కడన్నా ఇచ్చారా? ఇచ్చింటే పెద్ద ఆయనకి ఇల్లు ఉండదా? అంటే మీకేమో పేదలకేమో మీరు ఇల్లు కట్టరు, కేంద్రం నుంచి నిధులు ఇచ్చినా కట్టరు. మీకు మాత్రం లోటస్ పాండులో ఏముంది? ఒక ఇంద్రభవనం ఉంది. మళ్ళీ ఇంకా పులివెందులో ఒక ఇంద్రభవనం ఉంది. ఇడుపులపాయలో ఒక ఇంద్రభవనం ఉంది. బెంగళూరు మన పక్క నుండి బెంగళూరులో 12 ఎకరాల్లో ఇంద్రభవనం ఉంది. తాడేపల్లిలో కూడా ఉంది. అవన్నీ కాదానికి మంచి వ్యూ ఉండాలా? అరే నదులు కాలువలు చూస్తుంటే ఎట్లా? రిషికొండ కూడా నీకేమో ఒక్కొక్క నగరంలో విలాసవంతమైన భవనాలు కావాలా? కానీ పేదలకు వాళ్ళ ఓట్ల మీద గెలిచిన వాడు ఇల్లు కట్టడానికి సిద్ధంగా రావట్లేదు. ఇటువంటి అరాజక శక్తులను పంపాల్సింది. ధర్మవరం ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడాలా? అది కాదు, కేటిరెడ్డి గురించి మనం మాట్లాడాలా? గుడ్ మార్నింగ్ ధర్మవరం గురించి మాట్లాడాలా? ఎందుకయ్యా గుడ్ మార్నింగ్ ధర్మవరం చేస్తావంటే ఏ సందులోకి పోయినా ఏ గొంతులోకి పోయినా ఆడ ఖాళీ స్థలం ఏముంది, ఆడ ప్రభుత్వ స్థలం ఏముంది, ఈడ అసైన్ భూమి ఏముంది, అక్కడ ప్రైవేట్ ఆస్తులు ఏమున్నాయి, వాటిని చేసుకుందామనే ఆలోచన తప్పిస్తే నిజంగా పేదలకు ఏది ఇల్లు కట్టాలంటే నువ్వు ముందు పర్మిషన్, ఇల్లు నీ కష్టంతో నువ్వు స్థలం కొనుక్కోవాలంటే కమిషన్, కనుక్కున్న తర్వాత నువ్వు పునాది దవ్వాలంటే కమిషన్, తర్వాత గోడ కట్టాలంటే ఇసుక నీ దగ్గర నువ్వు దోచుకుని ఏది ఉప్పలపాడు రీచ్ నుంచి తీసుకెళ్లే ఇసుకని ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకని 6,000 రూపాయలు దాంట్లో కమిషన్. మళ్ళీ నువ్వు ఏదన్నా సిమెంట్ వేసి కాంక్రీట్ వేయాలంటే గులక కంకరకు కూడా నీ దగ్గర నుంచే కమిషన్. ఇట్లా కమిషన్. కేటిరెడ్డి గురించి మనం మాడాలా? మీ ధర్మవరం ప్రజలకు తెలియదా? అన్నీ తెలుసు కదా. మన దగ్గరికి వచ్చి ఏమన్నా చేశాడా? ఎప్పుడన్నా వచ్చాడా? గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ఇక్కడ రాలేదా? 2 కారణాలు ఉంటాయి. మొదటి కారణం ఏంటంటే ఇక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి. రెండో కారణం ఏంటంటే ఈరే బడ్డనపల్లి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, నా కథ అంతా తెలుసురా, వీళ్ళ దగ్గర పోయినా అంటే కోస్తారా నాయన కత్తిరిస్తారా అని తెలుసు కాబట్టి మీ దగ్గరికి రాలే.